వరంగల్ జిల్లాలో డబుల్ మర్డర్ కలకలం రేపింది. రెచ్చిపోయిన ఒక ఉన్మాది ప్రియురాలి తల్లిదండ్రుల్ని కిరాతకంగా హత్య చేశాడు. తమ ప్రేమకు అడ్డొస్తున్నారనే కోపంతో అమ్మాయి తల్లిదండ్రుల్ని తల్వార్తో నరికి చంపాడు. అది కూడా వారు నిద్రపోతున్నప్పుడు అర్ధరాత్రి సమయంలో. ఈ ఘటనలో ప్రేమించిన అమ్మాయితో పాటు ఆమె తమ్ముణ్ణి కూడా గాయపరిచాడు. వారిద్దరూ గాయపడ్డారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు ఆసుపత్రిలో. చంద్రరావుపేట మండలం గిర్నిబాయికి చెందిన నాగరాజు 16 చింతల తండాకు చెందిన యువతి ప్రేమించుకున్నారు. వీరు 3 నెలలు సహజీవనం కూడా చేశారు. ఆ తర్వాత నాగరాజు ప్రవర్తన నచ్చకపోవడంతో ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. స్టేషన్లో కాంప్రమైజ్ అయి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే తాను ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారని యువతి తల్లిదండ్రులపై నాగరాజు కక్ష కట్టుకున్నాడు. ఎలాగైనా వారిని అంతమొందించాలని ప్లాన్ వేశాడు. అతను చూసి నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత యువతి ఇంటికి వెళ్ళాడు. ఆరు బయట నిద్రిస్తున్న కుటుంబంపై తల్వార్తో దాడి చేశాడు. ఈ ఘటనలో భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోగా ప్రేమించిన అమ్మాయితో పాటు ఆమె తమ్ముడు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు నిందితుడు బన్నీ. ఒకే కుటుంబంలో 2 ప్రాణాలు కోల్పోవడం, పిల్లలిద్దరూ తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చేరడంతో తండాలో విషాదం అమ్ముకుంది. మృతుల బంధువుల కన్నీరు మున్నీరుగా విలిపించడం అక్కడున్న వారిచే కంటతడి పెట్టిస్తోంది. నన్ను మరుగుమందు పెట్టి 2 నెలలు వాళ్ళ అమ్మ నాన్న ఆస్తి మీద ఆశపడి వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు సార్. ఉంచుకున్నారు, పెళ్లి చేసుకోలేదు, ఏం చేసుకోలేదు. పెళ్లి చేసుకుంటా అనగా మమ్మీ వాళ్ళకి తెలిసింది. మమ్మీ వాళ్ళు చంద్రపేట పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చి నన్ను మళ్ళీ రప్పించుకున్నారు సార్. అప్పటి నుంచి ఇప్పుడు 7-8 నెలలు అవుతుంది. నేను వాడికి ఫోన్ చేస్తలేను, వాడిని చూస్తలేను. వాడు ఎవ్వడో, వాడు ఎట్లుంటాడో కూడా నాకు తెలియదు సార్. మర్చిపోయినా మొత్తం. సడన్గా నైట్ వచ్చి ఇట్లా చేసింది సార్. పడుకుంటా వచ్చి ఇట్లా అన్నాడు. సడన్గా ఆయన చూసేసరికి నేను ఒర్రడం మొదలుపెట్టినా సార్. ఒర్రడం మొదలుపెట్టేసరికి కత్తి తీసుకున్నాడు. కత్తి తీసుకొని ఇట్లా చేయి పెట్టేసరికి ఈ చేయి కోసేసిండు. ఈ చేయి పెట్టేసరికి ఈ చేయి కోసేసిండు. నీకు దండం పెడతానికి కాళ్ళు పట్టుకున్నాను. కాళ్ళు పట్టడానికి వంగపోతే మెడ కోసేసిండు. వాళ్ళు ఇక నన్ను కొడతా అంటే వాళ్ళు కూడా ఒర్రిళ్ళు. ఆపడానికి వచ్చిళ్ళు. కత్తి తీసుకొని అడ్డదిడ్డం నరికి అమ్మ నన్ను చంపేసింది సార్. అంతే, 2 చనిపోయిళ్ళు. పోలీసు వాళ్ళు పోలీసు వాడు శిక్ష చేయాల్సిన అవసరం లేదు. నేనే చంపేస్తా, బరాబర్ చెప్తున్నా. నేనే చంపేస్తా. పోలీసు వాడు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. పోలీసు వాళ్ళు ఏం చేయలేదు.